ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భారతదేశం ముఖ్యంగా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నటువంటి దేశం అందరికీ తెలుసు. అందుకనే పెద్దవాళ్ళు అంటారు రైతే రాజు అని. రైతు ఆరుగాలం కష్టించి పగలనక రేయనక కష్టపడి పంటలు పండిస్తేనే మన దేశ జనాభా అయినటువంటి 140 కోట్ల మందికి గుప్పెడు అన్నం దొరుకుతోంది. అలాంటి రైతుల యొక్క కష్టాలు ఎలా ఉన్నాయి, నష్టాలు ఎలా ఉన్నాయి, బాధలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం వైపు నుంచి వారికి అందుతున్నటువంటి సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి, వారు కష్టాలు వచ్చినప్పుడు లేకపోతే వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కొన్ని సంఘాలు కొంతమంది బాధ్యులు అంటూ ఉండాలి. వారిలో ముఖ్యులు ఇవాళ భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, దక్షిణ భారతదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి వాజిద్ అలీ గారు ఇవాళ మన స్టూడియోస్కి వచ్చారు. రైతుల యొక్క కష్టాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం వారి వైపు చూస్తున్నటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు, వారికి అందుతున్నటువంటి బెనిఫిట్స్ గురించి చెప్పేందుకు వారి సమయాన్ని కేటాయించి మన స్టూడియోస్కి వచ్చారు. వారి మాటల్లోనే ఉందాం. నమస్కారం వాజిద్ అలీ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. చాలా సంతోషం అండి. మీరు భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా దక్షిణ భారతదేశం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా మీరు అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి పంట, ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు రైతులకి, వీటన్నిటినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ పరిష్కారం అయ్యే దిశగా మీరు చర్చించి ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిగా ఉండి కోఆర్డినేట్ చేస్తూ మరి ఇప్పటి వరకు చాలా శ్రమించి మీ సేవలు అందిస్తున్నారు. అసలు ఈ సంఘంలో చేరాలని ఎందుకు అనిపించింది? మీరు మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? రైతుల సమస్యల పట్ల అవగాహన పెంచుకొని 2016 బాగా వీళ్ళ గురించి నేను అసలు సమస్యలు, వీళ్ళ తరపున ఎవరు పోరాడుతున్నారో, ఎవరు ఇచ్చేస్తున్నారని రీసెర్చ్ చేయటం మొదలుపెట్టా. నేను ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళా. ఢిల్లీలో కొన్ని సంఘాలు, మేజర్ సంఘాలు, భారతీయ కిసాన్ యూనియన్ అసలీ అంటే తికేత్ గ్రూపు, భారతీయ కిసాన్ యూనియన్ అన్రాజనైతిక్, ఈ 2 గ్రూపులు ఉన్నాయి, మేజర్ గ్రూపులు. ఇండియా వైడ్ వీళ్ళు బాగా పనిచేస్తున్నారు, పాదయాత్రలు చేశారు, పార్లమెంట్లో కూడా వీళ్ళు బిల్లు ప్రవేశపెట్టారు. భూమి అధిగ్రహణ బిల్ కోసం వీళ్ళే ఫైట్ చేశారు. అప్పుడు వాళ్ళతో నేను చర్చించి 2017 ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షుడు అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో నా శక్తి మేర నేను కొన్ని సమస్యల్ని తీసుకొని లేవనెత్తాను. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఫైట్ చేసుకుంటూ వచ్చారు. 2020 ఎండింగ్కి 3 నల్ల చట్టాల మీద పోరాటం స్టార్ట్ అయింది. అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు 78 రోజులు నేను కూర్చోవటం జరిగింది. దాని మీద కూడా నేను పోరాడాను. నాకు చాలామంది సహాయపడ్డారు. అప్పుడు 2023 జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియు దక్షిణ భారతదేశ ఇన్ఛార్జిగా ఎన్నుకోవటం జరిగింది. ఇది నా ప్రయాణం రైతు సంఘంలో. ఓకే. ఇప్పుడు పంజాబ్లో రైతుల సమస్య దీర్ఘకాలం పాటు జరిగింది. అప్పుడు ఏమిటి, ఎందుకు జరిగిందంటారు? ఆ సమస్య పరిష్కారం ఏమిటి? సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న బడ్జెట్లో 30% పంజాబ్కే వెళ్ళింది. వాళ్ళ సమస్యల మీద వాళ్ళకు అవగాహన ఉంది, వాళ్ళ సమస్య మీద వాళ్ళు పోరాడాలన్న తపన ఉంది. మిగతా భారతదేశంలో అవగాహన లేమి, అంటే ఇక్కడ పని చేయట్లేదని నేను చెప్పట్లేదు, కానీ రైతుల్లో పోరాడాలి అన్న ఆలోచన ఇంకా నింపలేకపోతున్నారు. ఏదో మా కర్మ కొద్దీ ఇలా జరిగిందిలే అని పక్కకి వెళ్ళిపోతున్నారు. కానీ మనోళ్ళు అక్కడ అలా కాదు. మీరు మొత్తం పంజాబ్ ఎత్తుక్కుంటే 1500 సంఘాలు ఉంటాయి, రైతు సంఘాలు 1500 ఉంటాయి. 300 యాక్టివ్ సంఘాలు ఉన్నాయి. దాంట్లో అందరు పని చేస్తారు. హర్యానాలో 200 పైన సంఘాలు ఉన్నాయి. అన్నీ పనిచేస్తాయి, యాక్టివ్గా పనిచేస్తాయి.
కానీ ఇక్కడ మా దగ్గర ఉన్న సంఘాలు బయటికి రావట్లేదు. వాళ్లకు మనకు పోరాటానికి ఇది చేయడానికి సాధించడానికి గల తేడా ఇదొక్కటే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 30% తీసుకుంటూ భారతదేశంలో తీసుకుంటూ వాళ్ళ సమస్యలపై రాబోయే తరాల భవిష్యత్తుపై వాళ్ళకు అవగాహన ఉంది, మనకు అవగాహన కల్పించలేకపోతున్నారు అంతే. వాళ్ళు మీరు చూడండి, హర్యానా టిక్రీ బార్డర్ కానివ్వండి, గాజీపూర్ బార్డర్ కానివ్వండి, 13 నెలలు కూర్చొని 850 మంది దాకా చనిపోవడానికి సిద్ధపడ్డారు వాళ్ళు అనుకున్నది సాధించటానికి. లోపల నుంచి మా ఒక పోరాట పటిమ. అదే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలంగాణలో ఉద్యమాలు నడుస్తున్నాయి, కర్ణాటకలో నడుస్తున్నాయి, తమిళనాడు నడుస్తున్నాయి, కేరళలో నడుస్తున్నాయి. ఆంధ్రలో వచ్చేసరికి ఆ పోరాట పటిమ ఇంకా పెరగాలి, దానికి చాలా కష్టపడాల్సింది. ఇప్పుడు ఉద్యమాలు గతంలో చూసుకున్నట్టయితే చాలా పటిష్టంగా ఉండేవి, లీడర్షిప్ అలానే ఉండేది. ఇప్పుడు రాను రాను ఉద్యమాలు బలహీనపడుతున్నాయి అని చెప్పి అనుకోవచ్చా? 110% అనుకోవచ్చు సార్. మీకు అవగాహన ఉంటుంది, నేను 73 బర్న్. ఓకే, దానికి ముందు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పెద్ద ఉద్యమాలు నడిచినాయి. జై ఆంధ్ర మూమెంట్ కూడా 70లో నడిచింది. దాని తర్వాత అంత పెద్ద ఉద్యమం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు. 90 దశకం తర్వాత 95 తర్వాత యూనివర్సిటీల్లో ప్రశ్నించే విద్యార్థులు తగ్గిపోయారు, యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోయారు. యూనివర్సిటీస్లో కాలేజ్ హాస్టల్లో ఎక్కువ శాతం రైతు బిడ్డలే ఉండేటోళ్ళు. వాళ్ళకు అవగాహన, అంతకుముందు జీవితంపై అవగాహన, పోరాట పటిమ ఇక పెంపొందేది. కానీ 95 తర్వాత ఆంధ్ర రాష్ట్రం యాంత్రికంగా మారిపోవడం జరిగింది. నేను చెప్తున్నాను, వేరే వాళ్ళు అన్యతగా భావించొద్దు. ఒక్కసారి ఆలోచించండి. 95 తర్వాత పరిస్థితి చూడండి. ఉద్యమాలు ఉన్నాయా? తెలంగాణ ఉద్యమాలు ఎలా ఉన్నాయి? కర్ణాటక ఉద్యమాలు ఎలా ఉన్నాయి? తమిళనాడు ఉద్యమాలు ఎలా ఉన్నాయి? మన ఉద్యమాలు ఎలా ఉన్నాయి? చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కష్టపడట్లేదని చెప్పట్లేదు. బట్ సంఘటితం చేయలేకపోతున్నారు, ఎవరికి వారు కష్టపడుతున్నారు. అలా కాదు, ఒక ప్లాట్ఫామ్పై అందరు రావాలి. మళ్ళీ ఉద్యమాన్ని స్టూడెంట్ ఏజ్ నుండి రైతు బిడ్డలు తీసుకొని ముందుకు సాగాలి. అప్పుడే మనం ఏదన్నా సాధిస్తామన్నా ఇది జరిగిద్ది. ఇది 100% జరిగిద్ది, దానికి ఇది లేదు. మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు కొంతకాలం పాటు. అప్పుడు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? అప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి? వాళ్ళు ఏ విధంగా స్పందించారు, పరిష్కరించారు? నేను రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చాక తొలి సమస్య నాది పల్నాడు ఏరియాలో సిమెంట్ ఫ్యాక్టరీ కోసం సైట్ అక్వైరీ చేసుకున్నారు. 9 గ్రామాలకు సంబంధించిన సైట్ అక్వైరీ చేసుకొని వాళ్ళు దానిపై సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడం కానీ లేకపోతే ఉద్యోగాలు ఇవ్వటం కానీ జరగలేదు. నా తొలి సమస్య అది. అక్కడి నుంచి నేను స్టార్ట్ అయ్యాను. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ భీమా యోజన, మీకు ఓల్డ్ కర్నూలు డిస్టిక్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ దోర్నాల, మార్కాపురము, ఎర్రగొండపాలెం, ఇక్కడ సమస్య ఇది చాలా ఘోరంగా ఉంది. ఆ సమస్య మీద ఇది చేశాను నేను. చిన్న చిన్న సమస్యలు అయితే చాలా చేశాను, ఇవి మాత్రం పెద్దవి. దీన్ని కోర్టు దాకా తీసుకెళ్ళాము. ఇది వచ్చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే మేము పరిశీలిస్తామన్నారు. దాని తర్వాత గ్రామ ప్రజలతో అక్కడున్న ఎమ్మెల్సీ గారు, అప్పుడున్న ఎమ్మెల్సీ గారు మా దగ్గరికి రానియకుండా వాళ్ళని అక్కడ ఆపేసి మేము మాట్లాడుకుంటాం, మీ అవసరం లేదని అక్కడితో ఆ సమస్య ఆగిపోయింది. రెండోది మన కాల్వ 52లో శంకుస్థాపన చేశారు, 1952. కానీ ఇప్పుడు దాకా దానికి నిధులు బయటికి వస్తున్నాయి కానీ కాలువ అయితే లేదు కూరపాడు ఏరియాలో. ఎస్, ఇప్పుడు ఏపీ మైనారిటీ సెల్ కన్వీనర్గా ఉన్నారు, హ్యూమన్ రైట్స్లో పనిచేశారు.
మరి ఇట్లో పనిచేయటానికి మీకు టైం ఎలా సరిపోయింది, ఎలా కోఆర్డినేట్ చేసుకోగలిగారు? అంటే మీకు ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే యూ బిలాంగ్స్ టు మైనారిటీ. ఎస్ సార్. అయినప్పటికీ ఇటు రైతు ఉద్యమం వైపు వచ్చారు, రైతుల పక్షపాతిగా ఉన్నారు. మరి మీ యొక్క మైనారిటీ సెల్ కన్వీనర్గా కూడా చేశారు రాష్ట్రానికి. మరి ఎలా చేయగలిగారు ఇదంతా? బై బర్త్ నేను కాంగ్రెస్ కుటుంబంలో పుట్టానండి. మా తాతగారు ఇక్కడ 38 సంవత్సరాలు కౌన్సిలరే చేశారు, మస్తాన్ సాహెబ్ గారు. అంజుమ్మన్కి 10వ సెక్రటరీ, 11లో ప్రెసిడెంట్ చేశారు. మా తాతగారు చనిపోయాక 70sలో మా బాబాయ్ వచ్చాడు. లాస్ట్ 2010 వరకు కార్పొరేటర్ ఆయన. అంటే మా కుటుంబము కాంగ్రెస్ పార్టీకి బేస్ చేసుకొని ఉంది. నేను స్టార్ట్ అవ్వటమే ఎన్ఎస్ఏ నుండి స్టార్ట్ అయ్యాను. ఎన్ఎస్ఏ సిటీ సెక్రటరీ చేశా. దాని తర్వాత డిస్టిక్ మైనార్టీ సెల్ కన్వీనర్ చేశా. దాని తర్వాత డిస్టిక్ యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ చేశా. మీరు నవ్వుతారు, నేను చిన్నపిల్లోడిని. నా పక్కన ఇటు పక్కన వచ్చేసి అంబటి రాంబాబు అన్న, ఇటు పక్కన వచ్చేసి మర్రి రాజశేఖర్ గారు, గంటా కాళేశ, పెద్ద వాళ్ళతో నేను చిన్నోడిని. అప్పుడే యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ చేశాను నేను. దాని తర్వాత డిస్టిక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చేశా. దాని తర్వాత ఏపీ స్టేట్ మైనార్టీ సెల్ కన్వీనర్ చేశా. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రానికి ఏమి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ డివైడ్ చేసిందో హట్ అయ్యా నేను నా రాష్ట్రం కోసం. ఎందుకంటే రాజకీయ పార్టీలు, మీకు రాజకీయాలు బాగా తెలుసు, వాళ్ళకి ఇప్పుడు విమర్శించడం మంచిదా కాదా అన్నది ఇచ్చేద్దాం. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అప్పుడు నుంచొని మన హక్కుల కోసం అడుగుంటే బాగుండేది. కాంగ్రెస్ పార్టీ ఎట్టాగో చేసేది, కానీ మాకిచ్చి, మా వాటా మాకిచ్చి కన్ఫామ్ చేసి డివైడ్ చేసేది. కానీ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని బయటికి వచ్చేసాను నేను. బయటికి వచ్చేసి ఏ పార్టీ జాయిన్ అవ్వాల, పార్టీల మీద అసహ్యం వేసింది, ఏ పార్టీ చేయాల. అప్పుడు నేను హ్యూమన్ రైట్స్కి వెళ్ళా. హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ స్టార్ట్ అయ్యాను నేను. అప్పుడు అసలు కమర్షియల్ రాజకీయానికి సేవకున్న తేడా అర్థమైంది నా జీవితంలో. వాస్తవం చెప్తున్నా. ఒకళ్ళ దగ్గర వెళ్ళి సమస్యలు అడుగుతుంటే, ఎందుకంటే మేము పుట్టి పెరిగిన ఏరియా మొత్తం హ్యాపీ, వాళ్ళకి సమస్యలు తెలియవు. పొద్దున్న లేచారా, తిన్నారా, కూర్చున్నారా, పడుకున్నారా. ఎప్పుడైతే నేను ఈ చైల్డ్ లేబర్ గురించి, వాటి గురించి లోపలికి వెళ్ళటం, కంపెనీలో వెళ్ళటం, పిల్లల్ని చూడటం, వాళ్ళ పరిస్థితులను చూడటం చూస్తుంటే కళ్ళమ్మ నీళ్లు తిరిగాయి. అసలు ఏ జీవితం గడిపాము మేము, ఏ జీవితానికి వచ్చాము అని. అది నా ప్రేరణ సార్. దాని తర్వాత అసలు దీన్ని పెద్ద రూపంలో ఎలా చేయాలి, అసలు సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవళ్ళు అంటే 65% పీపుల్ రైతులు. ఓకే, ఇప్పుడు మీరు కొత్తగా పాలిటిక్స్కి ఒక డెఫినేషన్ ఇచ్చారు, కమర్షియల్ పాలిటిక్స్, సర్వీస్ పాలిటిక్స్ అని. మొట్టమొదటిసారిగా వింటున్నాను మీ నోటి నుంచి. బాగుంది. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రైలు టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేక రాజమండ్రి రైల్వే స్టేషన్లో చెక్కబల్ల మీద పడుకున్నాడని చెప్పి అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. అంటే ఒక ముఖ్యమంత్రికే అలాంటి పరిస్థితి అంటే వాళ్ళు మీరు అన్నట్టు అది సర్వీస్ పాలిటిక్స్ వాళ్ళు చేసింది అని మనం చెప్పుకోవచ్చు. అంటే మనకి ప్రూవ్ అవుతుంది, మన కళ్ళ ముందే కనపడతాం. వరదలు వస్తున్నాయి, పంటలు బాగా నష్టపోతున్నారు రైతులు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి? అలాగే ఇప్పుడు తెలంగాణలో యూరియా సమస్య వచ్చింది. రైతులు తెల్లవారుజామునే రోడ్డెక్కి మాకు యూరియా అందించండి, పంటలు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితులు. ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు? దానికి మీరేమంటారు ఒక రైతు సంఘం నాయకుడిగా? సార్, ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు. ఏ ప్రభుత్వం అన్నా కానీ, ఇక్కడున్న ప్రభుత్వం, తెలంగాణ ఉన్న భారతదేశంలో ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు. మీకు ఓ సీజన్ వస్తుందని తెలుసు, ఆ సీజన్కి రైతులకు ఏం అవసరం మీకు ఐడియా ఉంది, మీ చేతిలో యంత్రాంగం ఉంది, మీరు దాన్ని చేయొచ్చు కదా, మీరు చేయరు, మీ యంత్రాంగం పడుకుంటుంది.
మీరు ఎప్పుడూ ఆర్డర్ పాస్ చేస్తారు, అది కిందకు వచ్చేసరికి ఆర్డర్ ఇంప్లిమెంట్ అవ్వదు. మాకు పంటలు చేతికి వస్తున్నాయి, పంటలు కోతలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, నష్టపరిహారం మీరు చెల్లించలేరు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేరు. మన దగ్గర లాక్కుంటున్నారే తప్పించి మనకు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేరు. నష్టపరిహారం మాట దేవుడు ఎరుగు. మినిమం సహాయం దొరకడం కష్టం అయిపోతుంది. ఇప్పుడు రెండవ విషయం, మేము సంఘటితంగా లేకపోవటం, వీళ్ళని నిద్ర లేపబోతున్నాం. వీళ్ళని ఏ రోజైతే మనం సంఘటితం అయ్యి నిద్ర లేపుతామో ఈ ప్రభుత్వాలు దిగొచ్చి మా కోసం పనిచేస్తాయి. అంతే సార్, ప్రభుత్వాల తప్పు. ప్రకృతి వైపరీత్యం ప్రతి దేశంలో ఉంది, ప్రతి చోట ఉంది. మీరు అన్నట్టు జూన్ వచ్చేసరికి తొలకరి వస్తుంది, వర్షాలు పడతాయి, దుక్కులు దున్నుకోవాలి. ఆ టైంకి ఎవరికి ఏ విధమైన యూరియా కావాలా, లేకపోతే మరొకట పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మరి అవి అందుబాటులో లేకుండా మన కోసం ఏమి కాలం ఆగదు. ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ మాసం వచ్చేసింది, ఇంకొక 2-3 నెలల్లో సాల్వా పంట టైం కూడా అయిపోతుంది. వరి కొయ్యాలి, అవతల పత్తి తీయాలి, అవతల మిరపకాయలు కొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అయినా సరే ప్రభుత్వం మరి రైతులకి అండగా నిలబడకపోవటం, ఒక రైతన్న రోడ్డెక్కి పంటలు నష్టపోయి తినటానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది ఒక రైతుకే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలకు ఆహారపు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది అని చెప్పి పాలకులు ఖచ్చితంగా గుర్తించినట్టయితే వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా తీసుకుంటారు. మీరన్నట్టు చట్టాలు చేసినంత మాత్రాన దేశం ఏమి అభివృద్ధి జరగదు. జీవో రావాలి, ఆ జీవో మళ్ళీ డౌన్ లెవెల్కి రావాలి, అధికారులు స్పందించాలి, అది కూడా సకాలంలో స్పందించాలి, అప్పుడు రైతులకే అందాలి. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల బడ్జెట్ అనౌన్స్ చేస్తుంది. అది ఇక్కడికి వచ్చేసరికి ఎంత అందుతుంది? అన్నెసెసరీ ప్రాజెక్టుల మీద డబ్బు మొత్తం పోతుంది. నెసెసరీ ప్రాజెక్ట్కి డబ్బులు ఉండవు, ఇయ్యదలుచుకోలేదు. దాంట్లో ఏముంటుంది, బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారు ఏంది మీరు జనరల్గా చూస్తుంటారు. నేనైతే దగ్గర నుంచి చూసే రాజకీయంలో, నేనైతే ఎవరు ఎలా పని చేస్తారు, నేను మినిస్టర్లకి ఫాలో అయ్యాను, ఎమ్మెల్యేలకి ఫాలో అయ్యాను, అందరినీ దగ్గర నుంచి చూసే కాబట్టి ఆ పని చేసే విధానం నాకు ఐడియా ఉంది. 100%. రైతులు బాగుపడాలి అంటే ప్రభుత్వాల్లో ఒక సెక్టార్గా గుర్తించాలి. మనకి ఇన్కమ్ సెక్టార్గా గుర్తించాలి. ఇన్కమ్ సెక్టార్గా గుర్తించినంత వరకు మాకు వాళ్ళు ఏది చేసి పెట్టరు. వాళ్ళు ఉంది కార్పొరేట్ని ఇన్కమ్ సెక్టార్గా గుర్తిస్తున్నారు. వాళ్ళకు అన్నీ వెలుసుబాట్లు ఇస్తున్నారు. మా పొలాలు లాక్కొని మా ఇది చేసి వాళ్ళకి ఇది చేస్తున్నారు, కూడబెడుతున్నారు. మమ్మల్ని కూడా భారతదేశం బంగారు చిలుక అంటారు. బంగారు చిలుక ఇండస్ట్రీలు ఉంటే అవ్వలేదు. సస్యశ్యామలమైన జీవనదులుండి, మంచి పంటలు, సారవంతమైన భూమి, దీని మీద పండిన పంట అమ్ముకొని ప్రతి రైతు సుఖంగా ఉండి, వాళ్ళ చేతిలో ధనం ఉండి సంతోషాలతో ఉన్నప్పుడు ఈ భారతదేశం బంగారు చిలుక అనిపించింది. ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది. 80 కోట్ల మందికి భారతదేశంలో మీరు రేషన్ 5 కిలోల రేషన్ ఇస్తున్నారు. 3-4 ఆర్థిక ప్రపంచ దేశం మాది అంటున్నారు. ఎక్కడ పొంతన ఎక్కడ? ఆర్థికంగా మేము ఏది చూపిస్తున్నాం, పేపర్ల మీద చూపిస్తున్నాం. మా ఆర్థిక పరిస్థితి ఏంది? 1/2 ఎకరం ఉన్న రైతు పరిస్థితి ఏంది? రైతు కూలీల పరిస్థితి ఏంది? వీళ్ళ జీవితాలు ఎట్ట? వీళ్ళని సంఘటితం చేసేది ఎట్ట? వీళ్ళని మీరు అభివృద్ధి పరిచేది ఎట్ట? మీరు తీసుకొస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ కిసాన్ యోజన అని రిలీజ్ చేశారు, దానికి వీళ్ళు ఏదో యాడ్ చేసుకున్నారు. రోజుకి ఎంత పడుతుంది సార్ మీరు ఇచ్చే డబ్బులు? టీ తాగడానికి సరిపోతున్నాయి వాళ్ళ 10 to 15 రూపీస్. చిన్న బడి కొట్టు మీద వెళ్తే
రూపాయలు, అదే కొద్దిగా. ఆ టీ డబ్బులు కూడా మీరు ఇచ్చేవి సరిపోవట్లా, కానీ 24/7 మా రైతు పొలంలో కష్టపడుతున్నాడు. పెళ్ళాం బిడ్డల్ని తీసుకొని అప్పులు చేసి, ఇంకా కొంతమంది ఏదో సాధించాలని పాపం భూస్వాముల దగ్గర పొలాలు తీసుకొని డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. కౌలుకి వెళ్తున్నారు, ఆ కౌలు రాయట్లేదు మీరు. మీ ప్రభుత్వం ప్రతి మండలంలో ఒక కేంద్రం ఓపెన్ చేస్తుంది. ఆ కేంద్రంలో మీరు తిరిగి గ్రామానికి మీ విఏఓ, మీ విఆర్ఓ మీకు అడ్రస్ చేయాలి. మీరు అది చేయించుకుంటున్నారా? కౌలు రైతులు వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతులు ఎందుకు? కౌలు కార్డు ఇస్తున్నారా మీరు? కౌలు రైతుని రాపిచ్చిస్తున్నారా? ఎందుకు? భయం ఉంది. చాలామందితో మాట్లాడాను నేను, మీరు అన్యతా భావించొద్దు. చాలామంది రైతులతో, పెద్ద రైతులతో మాట్లాడాను, భూస్వాములతో మాట్లాడాను, కౌలుదారులతో. ఈయనకి ఇప్పుడు నేను పంట వేసి చేసిన అప్పు తీర్చుకోవాలన్న ఆశ, చిన్న ఆశ. పోయినసారి దీనికి మిర్చికి మంచి లాభం వచ్చింది. ఈసారి 10 ఎకరాలు వేస్తే నేను తీసుకొని పాత అప్పులు నాకు సెట్ అయిపోతాయి, ఏదో ఒకటి చేసి నేను మళ్ళీ గెటన్ అవ్వచ్చన్న కౌలు రైతు ఆశ. అదే భూస్వామి నువ్వు పొలం ఇచ్చి రాసి ఇవ్వవు ఎందుకు అంటే, రేపటి రోజు కొంతమంది చేసిన తప్పుల వల్ల వాళ్ళు ఏమంటున్నారు, మేము కౌలు రాసిస్తామండి, దాని తర్వాత కోర్టులకు వెళ్తున్నారు, మేము కౌలు చేసామంటున్నారు, అది చేసామంటున్నారు. మేము ఎందుకు చేసుకుంటే చేసుకునియండి. అప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడితే ఆ డబ్బులు కౌలు రైతుకి చేరట్లేదు. పెట్టిన పెట్టుబడి కౌలు రైతుకి నష్టం, అప్పులు, అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వాలని మేము కోరేది ఒక్కటే, మా డిమాండ్ ఒక్కటే, 1 సంవత్సరానికి మీరు రైతు కార్డియా, కౌలు రైతుకి కార్డు ఇవ్వండి, 1 సంవత్సరానికి రాసి ఇవ్వండి, సవరణ చేయండి చట్టాల్లో. మీరు ఏ రైతు అయితే ఆ పొలం చేస్తున్నాడో అది రికార్డులో రాసుకోండి. మీరిచ్చే నష్టపరిహారం వాడికి చేర్చండి. వాడు బాగుంటాడు, వాడి కుటుంబం బాగుంటుంది. రైతన్న అనేటోడు ఆత్మహత్య చేసుకోడు. అన్నం పెట్టేటోడు ఆత్మాభిమానం చంపుకోలేక సస్తున్నాడే కానీ ద్రోహం చేయగలగాడు. ద్రోహం చేయాలంటే 2 నిమిషాల పని. ఇప్పుడు ఒక ఎంప్లాయీకి సెలవులు ఉంటాయి, పండుగలు ఉంటాయి, లేకపోతే ఒక వ్యాపారస్తుడికి సెలవులు ఉంటాయి. ఏ సెలవు లేనటువంటి వ్యక్తి 365 రోజులు ఒక్కరోజు కూడా, సంవత్సరానికి 1 రోజు కూడా సెలవు లేకుండా పనిచేసేటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉన్నాడు అని అంటే ఆయనే రైతు. అలాంటి రైతుకి సపోర్ట్ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కోసం ఉద్యమాలు, మరి మందులు కావాలని చెప్పి ఉద్యమాలు, మరి వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, పంటలు నష్టపోయాయి, ఆర్థికంగా అందించని ఉద్యమాలు, ఏదీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో మీరు అన్నట్టు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటే ఆ కుటుంబం రోడ్డెక్కుతున్నటువంటి సందర్భాలు. మరి ప్రభుత్వం ఈ దిశగా సరైనటువంటి ఆలోచనలు చేయట్లేదని మాత్రం మనం అనుకోవచ్చు. 110% అనుకోవాలి మీరు. ఎందుకంటే హరిత ఉద్యమం 70లో స్టార్ట్ అయింది. మనం సీడ్స్ ఇచ్చేటోళ్ళం, ఇప్పుడు కర్నూలుకి ఆగిపోయాం మనం. ఇంతకుముందు మన సీడ్ మనం తయారు చేసుకునేటోళ్ళం. ప్రభుత్వాలు దానికి సహకరించట్లేదు, ప్రోత్సహించట్లేదు. కొత్త వంగడాలు అంటున్నారు, కొన్ని ఇన్స్టిట్యూట్లు పెట్టారు, చేస్తున్నారు. కానీ సామాన్య రైతు తమ కావాల్సిన బీజాన్ని, సీడ్స్ని
వాళ్ళు తయారు చేసుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కానీ దక్షిణ భారతదేశంలో చాలా తక్కువైపోయింది. చాలా 90% కొలాప్స్ అయిపోయింది. కొత్త వాళ్ళకి అవకాశం దొరికింది, కంపెనీ వాళ్ళకి అవకాశం దొరికింది, ఇండస్ట్రీస్ పెట్టేటోళ్ళకు వాళ్ళు ఏం చేస్తున్నారు, నాసిరకం విత్తనాలు, నాసిరకం ప్రతిదీ. నేను విజిట్ చేశా 2 సార్లు, నేను కంప్లైంట్ చేశా విజయవాడ దగ్గరలో పెస్టిసైడ్స్ కంపెనీస్ పేరు మీద నడుస్తున్నాయి. వాళ్ళు జాబ్ వర్క్ ఏమో అక్కడ ఇచ్చారు, బీబీ నగర్లో ఇచ్చారు, అక్కడ ల్యాబ్ లేదు, కెమికల్స్ తయారవుతున్నాయి, ప్యాక్ అవుతున్నాయి, మనకు ఇది అవుతున్నాయి, మన దగ్గరకు వస్తాయి. దానికి లైసెన్స్ ఇష్యూ అయింది, కానీ ల్యాబ్ చెక్ అవ్వట్లేదు. మీరు ఏదన్నా సరే వస్తువు మీ ఉద్యోగం మీరు రెగ్యులర్గా చేసి మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఎందుకంటే ఒక సామాన్య ఉద్యోగస్తుడు ఇండియా నుంచి బయటికి నుంచి ఏదన్నా తెప్పించుకొని ఇండియాలో తినలేడు. రాబోయే 30 సంవత్సరాల తర్వాత మీకు ఈ భూమి, ఈ రైతే మీకు పనికి వచ్చేది మీ భవిష్యత్తుకి. ఇప్పుడు గ్రామాల్లో కూడా రైతులు ఇప్పుడున్నటువంటి ప్రతికూల పరిస్థితులు, సకాలంలో వర్షాలు పడిన అనేక సమస్యలు, పంటలు సరిగ్గా దిగుబడులు రాక చాలామంది వాళ్ళ పొలాలని కౌలుకిచ్చేసి పట్టణాలకి వలస వస్తున్నటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని ఏమంటారు మీరు? నేను ఇప్పుడు ఇందాకే చెప్పాను మీకు. దీనికి బేసిక్ ఏంటంటే మీరు వ్యవస్థలో మార్పులు మనం తెచ్చుకున్నాయి, గ్రామాల్లో ఇంతకు ముందు భారతదేశంలో గ్రామాల్లో పీడబ్ల్యూడీ రాకముందు, ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక పీడబ్ల్యూడీ ప్రతి గ్రామంలో గ్రామ చెరువు, సాగునీరుకి త్రాగునీరుకి ఒక చెరువు ఉండేది. ఇవాళ ఆ వ్యవస్థ లేదు. ఇప్పుడు వేరే రకంగా చెప్పాలంటే మళ్ళీ రాజకీయాల్లో వెళ్ళాల్సి వచ్చింది. నేను దాన్ని ఆక్రమించుకున్నారు, ఇది చేశారు, మళ్ళీ ఆ ఉద్యమం సపరేట్. దాని గురించి పీడబ్ల్యూడీ వ్యవస్థ గ్రామాల్లో ఈ బేసిక్ నీడ్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు కట్టే కాలువలు, మీరు ఇందాక చెప్పారు, కూడికలు తీయరు. మీకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, మీ బడ్జెట్ మీకు రిలీజ్ అయిపోయింది, సకాలంలో మీరు పనిచేయండి, మీరు పనిచేయరు. మీవే ఎవరికో ఒకళ్ళకి ప్రాజెక్టు ఇది ఇచ్చేయటం, టెండర్ ఇచ్చేయటం, నామినేట్గానో లేకపోతే ఇచ్చేసి ఆయన ఎప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు అది నడపటం, సగం చేసి సగం వదిలిపెట్టడం. సాగునీరు ఎక్కడొచ్చింది చెప్పండి? ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం దాదాపు 79,000 చెరువులు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి అయితే ఆ చెరువులన్నీ ఆక్రమణకు గురవటం కానీ, పూడిపోవటం కానీ, ఆ చెరువుల జోలికి వెళ్లకుండా ఉండటం కానీ జరుగుతూ ఉంది. మరి పాత రోజుల్లో మరి రాజులు పరిపాలించిన సమయంలోనే ఊరికొక్క చెరువుని వాళ్ళు ఏర్పాటు చేశారు. మీరన్నట్టు సాగునీరు, త్రాగునీరు అన్నిటికీ ఆ నీళ్లు ఉండేవి, భూగర్భ జలాలు కూడా చక్కగా ఉండేవి, అది అన్నిటికీ పనికొచ్చినాయి. ఇవాళ మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు, ఆక్రమణలు పట్టించుకోవట్లేదు, పూడిపోతే దాన్ని పూడికలు తీయటం లేదు. ఆఖరి మరి గ్రామ స్థాయిలో కూడా సర్పంచ్ కానీ గ్రామస్తులు కానీ దాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు ఆ పరిస్థితి. మరి ఇప్పుడైనా వాళ్ళు గమనించి ఈ చెరువులను పూడికలు తీసేసుకొని చెరువులు సకాలంలో వర్షపు నీటితో కనుక నింపుకున్నట్టయితే చక్కటి పంటలు పండటానికి, త్రాగునీరుకి ఎద్దడి లేకుండా, పశుపక్షాదులకు కూడా ఇబ్బంది లేకుండా ఉండటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీ సంస్థ తరఫున, భారతీయ కిసాన్ యూనియన్ తరఫున ప్రస్తుతం మీ సంఘానికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఫస్ట్ నేను మీరు చెప్పారు కదా గ్రామ వ్యవస్థ అని, గ్రామ వ్యవస్థ బాగుపడాలని సంపూర్ణ గ్రామ్ స్వరాజ్ మా నినాదం. సంపూర్ణ గ్రామ స్వరాజ్, గ్రామ వ్యవస్థని గ్రామవాసులే ఇది చేసుకోవాలి. రాజులు చేశారన్నారు, రాజులు ఎవరి మీద ఆధారపడేటోళ్ళు? గ్రామస్తుల పైన. అప్పుడు స్వార్థం ఉండేది కాదు, ఇప్పుడు రాజకీయ పార్టీల స్వార్థం ఎక్కువైపోయింది. మీరు ప్రెసిడెంట్ అన్నారు, ఊర్లో
ముఖియా ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు, తన పార్టీకి అనుకూలంగా తనకు అనుకూలంగా ఆలోచించుకుంటున్నాడే తప్పించి మన గ్రామానికి, ఈ గ్రామంలో నేను పుట్టాను పెరిగాను, నా పూర్వీకులు ఇక్కడోళ్ళు, ఇది సస్యశ్యామలంగా ఉండాలి అన్న ఆలోచన వాళ్ళల్లో నశించిపోయింది, టోటల్గా చచ్చిపోయింది. ఎంతసేపటికి రాజకీయ స్వార్థాలు తప్పించి పీడబ్ల్యూడి ఇప్పుడన్నా సరే ఒక ప్రభుత్వం పీడబ్ల్యూడి నుంచి సూపర్వైజింగ్ పీడబ్ల్యూని పెట్టి ప్రతి గ్రామానికి గ్రామ కమిటీ వేసి ఆ చెరువుని కాపాడుకునే బాధ్యత ఆ గ్రామానికి అప్పచెప్పండి. ఆ చెరువుని కాపాడుకునే బాధ్యత ఆ గ్రామానికి అప్పచెప్పండి. వచ్చిన ప్రతి ప్రెసిడెంట్ ఆ చెరువు మీద దృష్టి పెడతాడు. పీడబ్ల్యూజీ ఎక్కడ కూర్చొని ఉంటుంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేసేటోడు కింద స్థాయి వాడు ఊరిలో పోయి తగాదా తెచ్చుకోడు. ఎవరా మనిషే, నేను టు బి ఫ్రాంక్ మాట్లాడతాను, వాడు మనిషే, చిన్న స్థాయి ఆఫీసరు. వాడెళ్ళి ఏందా ఇది ఆక్యుపై చేసామంటే ఆ ఊరోళ్ళు ఏం చేస్తారు, ఎవరు బలం ఉంటే వాళ్ళు వాడతారు. అదే మీరు మొత్తం టోటల్ గ్రామానికి అప్పచెప్పేస్తే ఆ గ్రామస్తులు వాళ్ళ అవసరాల కోసం దాన్ని కాపాడుకుంటారు, వాళ్ళ స్వార్థం కోసం ఇప్పుడు స్వార్థం కోసం మింగేస్తున్నారు, అప్పుడు వాళ్ళ స్వార్థం కోసం దాన్ని కాపాడుకుంటారు. భూగర్భ జలాల గురించి అడిగారు మీరు. రాబోయే 40 సంవత్సరాల కోసం మన దగ్గర నీళ్లు ఉన్నాయి, దాని తర్వాత పంటలు లేవు మనకి. దీని మీద ఎవరు దృష్టి సారించట్లేదు. మీరు ఎక్కడికక్కడ అడవిని నరుక్కుంటూ వచ్చేస్తున్నారు, ఎక్కడికక్కడ జీవనదుల్ని ఆక్యుపై చేసేస్తున్నారు. భూగర్భ జలాలు పెరగట్లేదు, తరుగుతున్నాయి. ఇది సృష్టికి విరుద్ధంగా మనం పనిచేస్తున్నాం. రాబోయే 40 సంవత్సరాల తర్వాత భారతదేశంలో మరీ నిక్కచ్చిగా దక్షిణ భారతదేశంలో నీళ్లు లేవు. ఉత్తర భారతదేశంలో ఆ హిమాలయాల వల్ల ఇంకో 20 సంవత్సరాలు ఎక్కువ సర్వైవ్ అవుతారేమో, కానీ మనం 40 years తర్వాత సర్వైవ్ అవ్వటం చాలా కష్టం మనకు. ఇప్పుడు మీరు ఒక రైతు పక్షపాతి, పంట పొలాలన్నీ కూడా ఇవాళ రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతూ ఉన్నాయి, ప్లాట్లు వేసేసి అమ్మేసుకుంటున్నారు. ఈ రాజధాని ప్రాంతంలో, రాజధాని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఏరియా మొత్తం కూడా ప్లాట్లు వేసేసి చేస్తున్నారు. మరి సాగు భూమి తరిగిపోతే మీరు అన్నట్టు 40 ఏళ్లలో భూగర్భ జలాలు ఉండవంటున్నారు. మరి 40 ఏళ్ళకి అసలు సాగు భూమి కూడా మెల్లమెల్లగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తరిగిపోతూ ఉంది. మరి అప్పుడు ఏంటి పరిస్థితి? జనాభా పెరుగుతూ ఉంది, సాగు భూమి తగ్గుతూ ఉంది, రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతూ ఉంది. అంటే పంట పండించాల్సిన భూమి ఇళ్ల నిర్మాణానికి వెళ్ళిపోతూ ఉంది. దానివల్ల నష్టం ఉంటుందంటారా భవిష్యత్తులో? మీరు రాబోయే కొన్ని రోజుల్లోనే చూస్తారు దీని నష్టం. ఇప్పుడు మీరు అన్నారు సాగు భూమిని మార్చేస్తున్నారు అని, చెప్పాలా చెప్పకూడదా అన్నది. 1,00,000 ఎకరాల సారవంతమైన భూమి ఆంధ్ర రాష్ట్రం రాజధాని కింద నాశనం అవుతుంది. 3 పంటలు పండే భూమి, ఏడాదికి 3 పంటలు అన్నీ. కాకపోతే ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వాలు కానీ దీని మీద దృష్టి సారించకపోతే ఆంధ్ర రాష్ట్రానికి సాగు భూమి, సస్యశ్యామలమైన భూమి నాశనం అయిపోద్ది. ఇంకో ఇది కూడా మీకు భవిష్యత్తులో జరిగే పరిణామం చెప్తున్నాయి. వాళ్ళ ప్రకృతి వైపరీత్యాలు మీరు చూస్తున్నారు. మనం నీళ్ళల్లోకి వచ్చి నీళ్లు ఉండే స్థానంలో మన నివాస స్థానాలు కట్టుకున్నాం, నీళ్లు మన దగ్గరకు వస్తున్నాయి. మీరు ఇప్పుడు కడుతున్న రాజధాని రాబోయే ప్రళయాలకి తట్టుకుంటుందా, మునక్కుండా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే చరిత్ర ఉంది, కృష్ణా పట్టికి చరిత్ర ఉంది, ఎన్నోసార్లు ముంచింది. ఇప్పుడు కూడా మీకు సిగ్నల్ ఇస్తుంది. ఆ సిగ్నల్ని మీరు బేస్ చేసుకుని ఏం చేయాలో చేయండి. మీకు కావాల్సినంత పొలం, మీకు కావాల్సినంత అసైన్ ల్యాండ్, మీరు కట్టుకోవటానికి నిర్జీవమైన స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. దాని మీద మీరు కట్టుబడులు చేసుకోండి. మీకు కావాల్సిన ఆఫీసులు కట్టుకోండి. ప్రకాశం డిస్టిక్ ఉంది, ఓల్డ్ కర్నూలు డిస్టిక్ ఏరియా మొత్తం అసైన్డే, నెల్లూరు అసైన్డే. మీకు అక్కడ
అక్కడ మీరు డెవలప్ చేయండి, ఇబ్బంది లేదు. సారవంతమైన భూమిని నాశనం చేసి ఇంకోటి ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే రియల్ ఎస్టేట్కి మీరు పర్మిషన్ ఇవ్వకండి, ఆపేయండి. ఇప్పుడు దాకా జరిగింది చాలు, ఇప్పుడు మీరు ఆపి చూడండి. కొత్తగా భూములు కోల్పోము, ఉన్న భూములపైన ఏదో ఒకటి సాగు చేసుకోవడానికి ఇదవుతాం. జనాభా పెరుగుతారు కానీ భూమి పెరగదుగా. 110% సార్, అదే చెప్తున్నా కదా. ల్యాండ్, వాటరు, మనం నిర్మించలేని నీరు, గాలి, ప్రకృతికి సంబంధించిన ఏది మనం నిర్మించాం, దీన్ని కాపాడుకోవాలి. అది మమ్మల్ని కాపాడిద్ది. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఇది మనం ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడు దాకా అయితే వెళ్తుంటాం, ప్రకృతి మనల్ని హాహాకారాలు చేస్తున్నాం, మనల్ని చంపేస్తుంది. కానీ మనమే అక్కడ దాంట్లో దూరి బతుకుతున్నాం. నగరం ఎక్కడ? గుంటూరు ఒడ్డుపైన ఉంది, గుంటలూరు అమరావతి డైన్లో ఉంది. 15 అడుగులు పైన ఉంటే మాత్రం ఆ జరగబోయే కన్స్ట్రక్షన్స్ మీకు సేఫ్గా ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాత రోజుల్లో ఎక్కడైతే నీటి లభ్యత ఉందో, 100 సంవత్సరాల క్రితం సంగతి, ఎక్కడైతే నీరు దొరుకుతుందో అక్కడ గ్రామాలు అభివృద్ధి జరిగేవి. గ్రామం అది పెద్దయి పట్టణం అయ్యి నగరం అలా జరిగింది. చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్న సత్యం. అంటే నీరు ఎక్కడ ఉందో అక్కడికి మనిషి వెళ్ళాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మనుషుల దగ్గరికి నీరు వరద రూపంలో వచ్చేస్తుంది. సరే, ఇక్కడ గ్రామాలు అన్నారు మీరు. నేను మొన్న మా ఫ్రెండ్ 1893ది ఒక స్నాప్ చూపించాడు నాకు, గుంటూరు పరిస్థితి అని. మా పాత గుంటూరుది కొన్ని గుడిసెలు, తాటి చెట్లు, అది మా నివాసం. ఇప్పుడు అదే పాత గుంటూరు, లెక్కలేనన్ని బిల్డింగ్లు. అప్పుడు మన అవసరాల కోసం యూజ్ అయ్యే కోనేరులు ఉన్నాయి, ఇప్పుడు పూర్తి చేసాం. దానిపైన పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్లు కట్టాం. అది ఇప్పుడు లోపల కుంగుతుంది. మనం నీళ్ళ దగ్గరికి వెళ్ళాం కానీ నీళ్లలో దిగల. మా పూర్వీకులు 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి జీవనం సాగించారు. త్రాగునీరు కోసం బావిలు తవ్వారు, బావిలు ఉన్నాయి. అప్పుడు దాకా బాగుంది. ఎందుకు? నది ఒడ్డున 5-6 కిలోమీటర్లు ఉంటే భూగర్భ జలం బాగుంటుంది, సాగునీరు బాగుంటుంది, పంటకు బాగా అనువైన ప్రదేశం. చిన్న కాలువ కొట్టారు, సైడ్ కాలువ కొట్టారు, తీసుకొచ్చుకున్నారు, నీళ్లు ఆడుకున్నారు. అది ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఉన్న కాలువల్లోనే మీరు కాలనీలు కట్టేసి మునుగుతున్నాయి అంటే ఆ నీరు ఎట్టపోవాలి? ప్రకృతి మీకన్నా ముందు స్థిరపడింది, మీరు తర్వాత స్థిరపడ్డారు. దాని పని అది చేసుకుంటుంది. అందుకనే మనం పర్యావరణ పరంగా చూసినట్టయితే మనిషి అనేటువంటి వాడు ప్రకృతితో మమేకమై జీవించాలి తప్ప ప్రకృతి వేరు, నేను వేరు, ప్రకృతితో నాకు సంబంధం లేదు అనుకుంటే మాత్రం మనిషి ప్రకృతి కన్నేర చేస్తే మనిషి తట్టుకోలేడు. మనిషి ఉనికి ఉండదు సార్. ఇప్పుడు నిన్న చూడండి, సుడాన్లో ఒకే దెబ్బకి మొత్తం గ్రామం వెళ్ళిపోయింది. 11 నుంచి 1400 మంది జనాలు సజీవ దహనం, సజీవ సమాధి అయిపోయారు. మీరు మైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, ఊరి ఇదైపోయింది. ఇవాళ పర్యావసనం చూస్తున్నాం మన భారతదేశంలో కూడా. మనం ఆంధ్రలోగా పుట్టాము, మన ఆంధ్ర గురించి ముందు ఆలోచించాలి. కాబట్టి మన పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో చాలా కఠినంగా ఉండబోతుంది. ఎక్కడో 400 సంవత్సరాలు 350 సంవత్సరాల ముందు నిర్మించబడ్డ నగరానికి ఒక చిన్న మూలన ఏదో కట్టేసి మేము మొత్తం ఇది కట్టేసాము, ఇక్కడ కూడా అలానే కడతామంటే జరగదు. సింగపూరు సముద్రం ఒడ్డుకు ఉంది, దానికి మన జిల్లా కన్నా మనక ఎక్కువ జనాభా ఉండదనుకుంటున్నాను నేను. కానీ మన జిల్లా జనాభా ఉండదు. ఆలోచించండి ఒక్కసారి. జనాలు నేను చెప్పేది ఆలోచించండి, నమ్మాలి. బట్
గుడ్డిగా ఫాలో అవ్వద్దు. మీ మంచి మీ చెడు మీరు ఆలోచించండి. 350-400 సంవత్సరాల చరిత్ర. అక్కడ మీరు చిన్న కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి దింపారు, జనాల్ని సంపాదించడానికి ఒక అవకాశం దొరికింది, ఒక ఉద్యోగంలో అది ఇదైంది. ఇవాళ ఐటీ సెక్టర్ మొత్తం కొలాప్స్ అవుతుంది. మళ్ళీ జీవనం ఐటీ నుండి బ్యాక్ టు రెవెన్యూ. మళ్ళీ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు సలహా ఇస్తారు ప్రభుత్వానికి? ఎలాంటి సలహాలు ఇస్తారు రైతుల సంక్షేమం కోసం? ఒక కిసాన్ యూనియన్ దక్షిణ భారతదేశం ఇన్ఛార్జిగా ఉన్నారు మీరు. నేను ఒక్కటే కోరుకుంటా సార్, ప్రభుత్వాలు నిస్వార్థంగా రైతుల దగ్గరికి వచ్చేసరికి పనిచేయండి. మీరు కేటాయిస్తున్న ఆ బడ్జెట్ మా దగ్గరికి పంపించండి. మా దగ్గర తీసుకుంటున్న బీమా డబ్బులు మాకు సకాలంలో మేము నష్టపోయినప్పుడు మాకు బీమా ఇవ్వండి. మీరు మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. మీరు పెడుతున్న ప్రతి ఇండస్ట్రీ 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు అవి సాగు భూమే. 30,000 మందికి మీరు ఉద్యోగాలు ఇస్తున్నాము, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. 4,000 ఎకరాలు మాకు కావాలి అంటున్నారు. ఆ 3,000 ఎకరాలు 30 లక్షల మందికి తిండి పెట్టే పొలం పోతుందని మీరు ఆలోచించట్లేదు. గమనించాలి. జనాలు గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఇండస్ట్రీ డెవలప్మెంట్స్ ఓకే, మేము కాదనట్లేదు, దానికి సపరేట్ సెక్టర్ ఉంది. దానికి పాడుపడ్డ భూములు ఉన్నాయి, బీడు భూములు, సౌడు భూములు ఉన్నాయి. దాని మీదకి వెళ్ళండి. మీరు అక్కడ ఇండస్ట్రీలు పెట్టండి. చక్కటి పంటలు పండే భూమిని ఈ విధంగా నాశనం చేసి మీరు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాం, ప్రపంచ స్థాయి నగరం కట్టడం ఎప్పుడు జరిగిద్ది? హైదరాబాద్ ఒక మూలలో స్టార్ట్ అయ్యాం మనం, గచ్చిబౌలి దగ్గర నుంచి 30 years. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం? లింగంపల్లి దాకా వెళ్ళాం. మీరు చూడండి, తెలంగాణలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లింగంపల్లి దాకా ఏం డెవలప్ అయింది? జస్ట్ బిల్డింగ్లు, కాంక్రీట్ జంగల్, రేట్లు ఎక్కువ. ఆ జంగల్లో సదుపాయాలు సమకూరుస్తున్నారు కాబట్టి రేట్లు ఎక్కువ. అక్కడ రేపు వాళ్లకు కావాల్సిన నిత్యావసరాలు ఎవడు సమకూర్చాలి? ఒక అపార్ట్మెంట్ 1 crore. 1 crore ఏం సార్? మొన్న నేను బిత్తరపోయా, 4 crores 30 lakhs విత్ స్విమ్మింగ్ పూల్, 3 BK. ఆలోచించండి. ఒక్క ఫ్లాట్, ఒక ఉండే 3 గదుల ఇల్లు, ఆయన ఒక మంచి చెరువు ఇస్తాడంట చిన్నది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పండ్ల తోటల కోసం కానీ పంటలు పండటం కోసం కానీ మనం వాడుకుంటున్నటువంటి భూమి ఈ విధంగా బిల్డింగ్లకి, రోడ్లకి, రైలు మార్గాలకి, ఫ్యాక్టరీల నిర్మాణానికి వెళ్ళిపోవటం అనేటువంటిది భవిష్యత్తులో ఖచ్చితంగా మనకి ఆహార ధాన్యాల కొరతకు దారితీస్తుంది అని మీరు చెప్తారు. 110% సార్. ఇప్పుడు మీరు ముక్క చెప్పారు, రైలు మార్గానికో లేకపోతే రోడ్డు మార్గానికో మీరు ఎంత తీసుకుంటే, కానీ ఇండస్ట్రీస్కి ఇండస్ట్రీల పేరు మీద మీరు తీసుకుంటున్నారే, అది దుర్మార్గం. అది 110% దుర్గం. మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని మాకన్నా ముందు మీరు చాలా మేధావులు, చాలా పదవులు చేశారు. అక్కడున్న IAS ఆఫీసర్లు కానీ వీళ్ళు కానీ మేధావులు కానీ వాళ్ళు నేను చిన్న సొల్యూషన్ ఇవ్వదలుచుకున్నా. వాళ్ళు ఆలోచించే ఉంటారు. బట్ ఇంకోసారి నా తరపున అప్పీలు రాజకీయ నాయకులు, 9 జిల్లాల క్యారిడార్ ఉంది మాకు, సముద్రపు క్యారిడార్. మీరు దాన్ని డెవలప్ చేయండి. సముద్ర మార్గం మీద 85% మీకు ఆదాయం, బిజినెస్ జరిగిద్ది. ఇప్పటి నుంచి కాదు, ప్రపంచం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి, భవిష్యత్తు ఎప్పుడు దాకుందో అప్పుడు దాకా సముద్రం మార్గం మీదే మనకి ఎక్కువ వ్యాపారం నడిచిద్ది. దాన్ని అభివృద్ధి చేయండి. ఎవరిని తీసుకెళ్ళి మీరు మీ స్వార్థ లాభాల కోసం
మీ లాభాల కోసం, మీ స్వార్థాల కోసం కట్టిన 2-3 పోర్ట్లు కూడా అదానీకో, అంబానీకో, ఇంకోడికో అప్పచెప్పేసి రాష్ట్ర ప్రజలకి మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే మళ్ళీ నేను రాజకీయాల్లో దూరాల్సి వచ్చింది సార్. మందుకి ఇక్కడే ఆగుతాం. ఎందుకంటే నా కోరిక ఒక్కటే, ఈ 9 జిల్లాల క్యారిడార్, సీ క్యారిడార్ డెవలప్ అవుతే భారతదేశంలో 3వ ధనిక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది. గుజరాత్, కలకత్తా, ఆంధ్ర. ఎస్, మనకు డౌన్లో ఉన్నాం. మనం మంచి వ్యాపారం నడిచి తెలంగాణకు లేదు. అవును, తెలంగాణ నుండి మనకు వచ్చింది సరుకు, కర్ణాటక నుంచి మనకు వచ్చింది సరుకు, సౌత్ కర్ణాటకలో కేరళకి ఈస్ట్ సౌత్లో వచ్చేసి దీనికి వెళ్ళినా ఇటు నుంచి మనకు సరుకు వచ్చింది. మనకు పెద్ద సెక్టర్గా ఏర్పడతాం. మనం బిజినెస్ డెవలప్ అయింది. అక్కడ మీరు ఏదైనా ఇండస్ట్రీలు పెడితే పెట్టండి. సౌడు భూమి కాబట్టి మీకు అక్కడ మీకు ఇబ్బంది ఉండదు. మీరు అది యూజ్ చేసుకోండి. ఉన్న ప్రదేశాన్ని మీరు సర్వనాశనం చేస్తూ డెవలప్ చేస్తున్నాం అని జనాల్ని మూర్ఖుల్ని చేయొద్దు. రాబోయే తరాల్ని, భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని మీరు దయచేసి దాని మీద దృష్టి సారించండి. ఆంధ్ర రాష్ట్రానికి మీరు చేయాల్సిన లాభం ఒక్కటే, మీరు భూముల్ని నాశనం చేయొద్దు, మీరు వనరులను నాశనం చేయొద్దు. మాకు కేటాయించిన బడ్జెట్ మాకు ఇవ్వండి, అంతే. దానికన్నా ఎక్కువ ఇంకా చిన్న సమస్యలు అంటారా, 1996లో సర్వే జరిగింది, 1906లో. దాని తర్వాత సర్వే లేదు. గట్టు సమస్యలు ఉన్నాయి, పుట్ట సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయి. దానికి రీసర్వే, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇదైంది కాబట్టి దాన్ని రీసర్వే చేసి కరెక్ట్ పేపర్స్ ఇవ్వండి. ఒక స్లాబ్ తీసుకురండి. ఇన్ని ఎకరాలే ఒక కుటుంబం దగ్గర ఉండాలి అంటే భూస్వాములు ఎంతమంది మిగులుతారో ఒకసారి ఆలోచించుకుందాం. అది పోరాటానికి నెక్స్ట్ లెవెల్. మనం ఇంకా చాలా లోతుకు దిగాలి. ఎస్, మా గురువులు చాలా మీరు నేను బాగా ఈ మధ్య ఇంప్రెస్ అయ్యేది చెంగలరెడ్డి గారిని చూసి. 94 years చెంగలరెడ్డి గారు. వడే శోభనాథశ్రీ గారు నియర్ బై 87 or 89 అయినా. కేశవరావు గారు 84. వీళ్ళందరూ యూత్లా పనిచేస్తున్నారు ఇవాళ కూడా. రైతుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. వాళ్ళని ఎప్పుడు నేను చేతులు జోడించి ఇది చేస్తాను. వాళ్ళ సర్వీస్ అంత లైఫ్ వాళ్ళు ఇచ్చారు దీని మీద అంటే ఆ యంగ్ పీపుల్కి హ్యాట్స్ ఆఫ్. ఓకే. రైతు సంక్షేమం కోసం అహరహం కృషి చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా దక్షిణ భారతదేశం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి వాజిద్ అలీ గారు రైతుల యొక్క కష్టాలు నష్టాలు, ప్రభుత్వం వారి వైపు చూపిస్తున్నటువంటి వివక్ష కావచ్చు, లేకపోతే అనాదరణ కావచ్చు, నిరాదరణ కావచ్చు, ఏదైనా వీటి గురించి ఒక మీడియేటర్గా ప్రభుత్వానికి రైతులకి మధ్య ఒక వారధిగా పనిచేస్తున్నటువంటి వాజిద్ అలీ గారు వారి యొక్క సంఘం భవిష్యత్తు, ఇప్పటివరకు వారు అందించినటువంటి సేవల గురించి SHO AP TV యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందించారు. వారి సమయాన్ని మనకు కేటాయించినందుకు ధన్యవాదాలు. మీకు SHO ప్రేక్షకులకు ధన్యవాదాలు.